ఆదిలాబాద్ జిల్లా కేంద్రంలోని కందిస్ యూనివర్సిటీ క్యాంపు కార్యాలయం ప్రజాసేవ భవన్లో కాంగ్రెస్ పార్టీ మహిళా జిల్లా అధ్యక్షురాలు మంచుకట్ లాల్చమ్ ఆధ్వర్యంలో మహిళా దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ఆదిలాబాద్ అసెంబ్లీ ఇన్ఛార్జి కంది శ్రీనివాసరెడ్డి మహిళా నాయకురాలను సెలవుతో ఘనంగా సత్కరించి స్వీట్లు తినిపించారు. వారికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. అలాగే రాబోయే పార్లమెంట్ ఎన్నికల నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీ మహిళా విభాగం ప్రచార కమిటీని నియమించారు. కమిటీ వివరాలను కూడా వెల్లడించారు. వచ్చే ఎన్నికల్లో పార్టీ అభ్యర్థి గెలుపు కోసం కృషి చేయాలని, ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలను వివరించాలని సూచించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మన మార్చి 8వ తారీఖు నాడు చేయాల్సినటువంటి సంబరాల్ని, సెలబ్రేషన్స్ ని మా జిల్లా మహిళా కాంగ్రెస్ అధ్యక్షురాలు మంచికట్ల ఆశమ్మ గారు, మా నియోజకవర్గ కాంగ్రెస్ క్యాంపెయిన్ కమిటీ అధ్యక్షురాలు లతా గారు, ఆ తర్వాత మా సోనియక్క గారు, లక్ష్మక్క గారు, సుమక్క, వీళ్ళందరి ఆధ్వర్యంలో చేసుకోవడం జరిగింది. ఈరోజు ఆదిలాబాద్ అసెంబ్లీ కాన్స్టిట్యున్సీ తరఫున క్యాంపెయినింగ్ కమిటీ, ప్రచార కమిటీ, ఉమెన్స్ వింగ్ ని వచ్చే పార్లమెంట్ ఎలక్షన్స్ కి రిలీజ్ చేయడం జరిగింది. అధ్యక్షురాలుగా, నియోజకవర్గ ఇన్ఛార్జిగా నాకున్నటువంటి అధికారాలతో మహిళా విభాగాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. అధ్యక్షురాలుగా లత గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా మీరాబాయి గారు, వర్కింగ్ ప్రెసిడెంట్ గా ప్రమీలక్క, అలాగే సోనియక్క, వైస్ ప్రెసిడెంట్ గా సోనియా గారు, ఆ తర్వాత సుమక్క వైస్ ప్రెసిడెంట్ గా, జబీనా గారు, షేక్ జబీనా గారు కూడా వైస్ ప్రెసిడెంట్ గా, ఆ తర్వాత నేరెళ్ళ లక్ష్మి గారు ట్రెజరర్ గా, ఆ తర్వాత ఇందిరా గారు, జుబేద గారు, శారద గారు, సుల్తానా గారు, మీరందరూ జనరల్ సెక్రటరీగా మహిళా విభాగం యొక్క కార్యవర్గాన్ని నియామకం చేయడం జరిగింది. వారందరికీ కూడా శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం. వచ్చే లోక్సభ ఎలక్షన్లలో సన్నాహక సమావేశాన్ని కూడా త్వరలో నిర్వహించబోతా ఉన్నాం. ఇప్పుడు అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీ మహిళల పార్టీ, మహిళలందరికీ కూడా ఉచితంగా బస్సు ప్రయాణం అందజేస్తున్నటువంటి పార్టీ, మహిళలకు 500 రూపాయలకే ఇంటికే గ్యాస్ సిలిండర్ తెచ్చిస్తున్నటువంటి పార్టీ, అట్లనే మహిళల ఆత్మగౌరవ ప్రతీక అయినటువంటి ఇంటి నిర్మాణానికి 5 లక్షల రూపాయలు అందిస్తున్నటువంటి పార్టీ. సో మహిళలందరూ కూడా కాంగ్రెస్ పార్టీకే వచ్చే లోక్సభ ఎలక్షన్లో, జెడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ ఎలక్షన్లో, అట్లే మున్సిపాలిటీ ఎలక్షన్లో అందరూ కూడా బలమైనటువంటి మద్దతు ప్రకటించి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని, రేవంత్ రెడ్డి అన్న ప్రభుత్వాన్ని మనస్ఫూర్తిగా మనసా వాచా కర్మేన ఆశీర్వదించమని మనస్ఫూర్తిగా వేడుకుంటా ఉన్నాం. మహిళా దినోత్సవం వార్షికోత్సవాల భాగంగా మరి ఈరోజు మన కాంగ్రెస్ పార్టీ భవన్లో మరి కందిసీనన్న గారి నాయకత్వంలో మరి మహిళా దినోత్సవం జరుపుకోవడం జరిగింది. అదేవిధంగా పార్లమెంటు నియోజకవర్గ ఇన్ఛార్జీలను కూడా నియమించడం జరిగింది. మహిళలను ప్రత్యేకంగా గుర్తించి మొట్టమొదటిగా మహిళా విభాగాన్ని గుర్తించి మరి మహిళలకు ఈరోజు సన్మానం చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడు కూడా మహిళల్ని గౌరవిస్తూ మహిళల అభ్యున్నతి కోసమే పాటుపడుతుందని చెప్పి తెలియజేస్తూ, ఎందుకంటే ముఖ్యమంత్రి గారు మొన్ననే 100 రోజుల పాలనలోనే మన గౌరవ